హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 16 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనము గవర్నర్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2025కు సంబంధించిన క్వశ్చన్. స్టేట్మెంట్ 1 చూడండి. భారత రాజ్యాంగం కొన్ని అంశాలలో ఒక రాష్ట్ర గవర్నర్ తన స్వంత అభీష్టానుసారం వ్యవహరిస్తారని స్పష్టంగా పేర్కొంది. ఎస్, మనకి గవర్నర్కి సంబంధించి డిస్క్రిషనరీ పవర్స్ చాలా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. 2 రకాల డిస్క్రిషన్స్ ఉంటాయండి. ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, అంటే రాజ్యాంగబద్ధ అభీష్టం అయితే, రెండవది సిచ్యువేషనల్ డిస్క్రిషన్, అంటే ఒక సందర్భానుసారం వ్యవహరించడానికి తగిన అభీష్టాన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని పిలుస్తారు. ప్రెసిడెంట్ మరియు గవర్నర్కి సంబంధించి డిఫరెన్సెస్ మనము చూస్తే, డిస్క్రిషనరీ పవర్స్లో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అనేది కేవలం గవర్నర్కి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ విషయంలో ఈ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అనేది ఉండదు. ఏ విధంగా మనకి గవర్నర్కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఎక్స్ప్లిసిట్లీ ఈ డిస్క్రిషనరీ గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన అభీష్టానుసారం కొన్ని బిల్లులను ప్రెసిడెంట్ ఆమోదం కొరకు రిజర్వ్ చేయవచ్చు. అలానే ఆర్టికల్ 167 ప్రకారం మనకి గవర్నర్ ఎనీ మ్యాటర్ చీఫ్ మినిస్టర్ నుంచి సమాచారాన్ని అందుకోవడానికి డిస్క్రిషనరీ కలిగి ఉన్నారు. అలానే ఆర్టికల్ 356 చాలా కీలకమైన ఆర్టికల్గా మనం చెప్పవచ్చు. ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది ఫెయిల్డ్ అయిన సందర్భంలో తన డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేయవచ్చు. సో ఈ విధంగా కొన్ని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీస్, అంటే రాజ్యాంగబద్ధ అభీష్టాలు గవర్నర్ విషయంలో ఉంటాయి. అయితే ప్రెసిడెంట్కి కేవలం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ మాత్రమే ఉంటుంది. గవర్నర్కి బోత్ సిచ్యువేషనల్ అండ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అనేది ఉంటుంది. సిచ్యువేషనల్కి ఎగ్జాంపుల్ ఏంటి? జనరల్గా ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనకి ఫుల్ మెజారిటీ రాని సందర్భంలో ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ని చీఫ్ మినిస్టర్, గవర్నర్ అయితే చీఫ్ మినిస్టర్ లేదా రాష్ట్రపతి అయితే ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసే అధికారం ఈ డిస్క్రిషనరీ పవర్కి ఉంటుంది. ఇది ఒక సిచ్యువేషన్ ఆధారంగా డిస్క్రిషనరీ, అంటే అభీష్టంని ఇక్కడ గవర్నర్ లేదా రాష్ట్రపతి వినియోగించుకుంటున్నారు కాబట్టి దీనిని సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ అని చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 అనేది మనకి ఆటోమేటిక్గా కరెక్ట్. ఇక్కడ సెకండ్ 1, భారత రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును సంబంధిత రాష్ట్ర గవర్నర్ పంపకుండానే తన పరిశీలన కోసం రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది రాంగ్ అండి. ఎందుకు? అండర్ ఆర్టికల్ 201 గవర్నర్ కొన్ని బిల్లులను ప్రెసిడెంట్ పరిశీలనకు రిజర్వ్ చేస్తారు. ఆ విధంగా మాత్రమే రాష్ట్ర బిల్లులను ప్రెసిడెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఈ ఫెడరల్ సూత్రాలకి, అంటే సమాఖ్య సూత్రాలకి అది విరుద్ధం కాబట్టి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ రాష్ట్ర బిల్లులను పరిశీలించరు. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ 1 శుభప్రదం జయప్రదం. ఈ ఆర్టికల్ యాక్సియం 4 మిషన్కి సంబంధించిన సక్సెస్ఫుల్ రిటర్న్ గురించి వివరిస్తూ భారతదేశానికి సంబంధించిన శుభాంశు శుక్ల భూమికి క్షేమంగా తిరిగి రావడం, దీని గురించిన మనకి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ 1 భావి పరిశోధనలకు వెన్నుదన్నుగా. ఈ యాక్సియం 4 మిషన్ సక్సెస్ అనేది భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీకి చాలా కీలకంగా ఉపయోగపడనుంది అని, ఇది భావి పరిశోధనలకు వెన్నుదన్నుగా ఉంటుంది అని ఈ ఆర్టికల్ వివరించడం జరుగుతుంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ 1 ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. ఈ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి, అలానే సోషల్ మీడియాలో ఇటీవల పెరిగిపోతున్న అబ్యూస్ గురించి వివరిస్తూ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్జల్యూట్ కాదని మరొకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. ఫోర్త్ 1 భారత్లో సగానికి పైగా పిల్లలకు అందని టీకాలు. ఈ ఆర్టికల్ ఇటీవలి యూనిసెఫ్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నివేదిక ప్రకారం వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో జరుగుతున్న జాప్యం గురించి, ముఖ్యంగా అమెరికా నిధులను నిలిపివేయడంతో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ 1 భద్రతా సవాళ్లకు దీటుగా SCO. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు చైనా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షులు
జిన్ పింగ్ని కలవడం జరిగింది. సో ఇద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలలో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని మరింత పటిష్టంగా మరియు భద్రతా సవాళ్లకు దీటుగా అభివృద్ధి చేయాలి అని ఇరు దేశాలు ఆకాంక్షించడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, శుభప్రదం జయప్రదం. ఈ ఆర్టికల్ ఇటీవలి యాక్సియం 4 రోదసి యాత్ర యొక్క దిగ్విజయం గురించి ఇక్కడ వివరించడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా ఈ సక్సెస్ గురించి, అలానే ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా ఇండియా సాధించిన ఘనతలు, అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సక్సెస్, మనకి ఈ యాక్సియం 4 మిషన్ యొక్క విజయం ఏ విధంగా దోహదపడుతుంది, ఎస్పెషల్లీ గగన్యాన్ లాంటి ప్రాజెక్టులకు ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది లాంటి కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ యాక్సియం 4 మిషన్ని యాక్సియం స్పేస్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీ నాసా, స్పేస్ ఎక్స్ మరియు ఇస్రో సహాయంతో లాంచ్ చేయడం జరిగింది అండి. ఈ మిషన్లో భాగంగా 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో గడిపిన వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకోవడంతో ఈ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దీని వలన భారతదేశం అనేక విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా 41 ఏళ్ల తర్వాత భారతదేశానికి చెందిన పౌరుడు ఒకరు రోదసి యాత్ర చేపట్టి సక్సెస్ఫుల్గా భూమికి తిరిగి రావడం జరిగింది అండి. అలానే మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. రాకేష్ శర్మ గారు మొట్టమొదటిసారిగా రోదసిలోకి వెళ్ళినా కూడా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళలేదు. కాబట్టి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన వ్యోమగాములు సుమారు 60 ప్రయోగాలు నిర్వహించారు అండి. ఇందులో భారత్కి చెందినవి 7 ప్రయోగాలను శుభాంశు శుక్లా నిర్వహించారు. ముఖ్యంగా మైక్రోగ్రావిటీ అంటే భారరహిత స్థితిలో ఏ విధమైన ప్రభావం ఉంటుంది అనేది అనేక అధ్యయనాలని శుభాంశు శుక్లా నిర్వహించారు. ముఖ్యంగా మెంతి విత్తనాల మొలకెత్తడంకి సంబంధించి, అలానే కొన్ని రకాల సైనోబాక్టీరియా, మైక్రో ఆల్గే లాంటి వాటి మీద కూడా పరిశోధనలను నిర్వహించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భావి పరిశోధనలకు వెన్నుదన్నుగా. ఈ ఆర్టికల్ ఈ యాక్సియం 4 మిషన్ యొక్క సక్సెస్ గురించి, అలానే ఈ సక్సెస్ భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడనుంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అలానే భారతదేశంలో ఈ అంతరిక్ష రంగం స్పేస్ సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా నిధుల కొరత గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అలానే ఇండియన్ స్పేస్ పాలసీ జాతీయ రోదసి విధానం 2023కి సంబంధించిన కొన్ని కీ హైలైట్స్తో పాటు ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కారణంగా భారతదేశం యొక్క స్పేస్ సెక్టర్ ఏ విధంగా ముందుకు వెళ్ళనుంది అండ్ దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ యాక్సియం 4 మిషన్ సక్సెస్ భారతదేశం యొక్క రోదసి రంగంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు అండి. భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా మొట్టమొదటిసారిగా ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ప్రవేశించి సుమారు 18 రోజుల పాటు అక్కడ కొన్ని ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ మరియు ప్రయోగ ఫలితాలు భారతదేశం యొక్క భావి అవసరాలకు చాలా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గగన్యాన్ ప్రాజెక్టులో మనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడనుంది. మనందరికీ తెలుసు, ఇస్రో ఒక మానవ సహిత యాత్రను చేపట్టడానికి గగన్యాన్ ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. ఇది ఈ పాటికే పూర్తి అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వలన డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ యాక్సియం 4 మిషన్ యొక్క సక్సెస్ మరియు శుభాంశు శుక్లా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ గగన్యాన్ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. అయితే రోదసి రంగంలో ఎన్నో విజయాలను చూస్తున్న భారతదేశం కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉందండి. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఇస్రో చాలా అతి తక్కువ బడ్జెట్లతో కొన్ని ఘన విజయాలను సాధిస్తూ వస్తుంది. నాసాతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు నాసా 1 ఇయర్ బడ్జెట్ ఇప్పటి వరకు ఇస్రో అంటే ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇస్రోకి చెందిన కేటాయింపుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే అంతరిక్ష పరిశోధనల కోసం వివిధ దేశాలు చేస్తున్న ఖర్చుని మనం చూసినప్పుడు మనము ఎంత వెనుకబడి ఉన్నామో కూడా తెలుస్తుంది అండి. ముఖ్యంగా అమెరికా తన జీడిపిలో 0.27% ఖర్చు చేస్తే రష్యా 0.18%, జపాన్ 0.17% ఖర్చు చేశాయి. అలానే చైనా, ఇటలీలు 0.11% ఖర్చు చేయగా భారతదేశం మాత్రం అత్యల్పంగా 0.05% మాత్రమే ఖర్చు చేసింది.
అయితే భారతదేశం యొక్క ఇస్రో చాలా అతి తక్కువ ఖర్చుతో ఘన విజయాలను సాధిస్తూ ఉంది. ప్రస్తుతం $800 కోట్ల ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చే కాలంలో $4,400 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అయితే ఈ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి అంటే దానికి తగ్గ పెట్టుబడులను కూడా ఆకర్షించాల్సిన అవసరం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మనం అంతరిక్ష రంగంలో ₹1 పెట్టుబడి పెడితే దానికి 2.5 రెట్లు ప్రతిఫలం పొందవచ్చు అనేది తెలుపుతూ ఉన్నాయి. అయితే భారతదేశం ఈ విషయంలో వెనుకబడి ఉందండి. మనము జాతీయ రోదసీ విధానం ISP 2023ని తీసుకువచ్చినా కూడా ఇందులో సరి అయిన భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యాము. ముఖ్యంగా ప్రైవేటు పార్ట్నర్షిప్ని ఇటీవలి కాలంలో మనము ప్రోత్సహిస్తూ వస్తున్నాం. కానీ వాటికి తగినంత మౌలిక సదుపాయాల కల్పన అనేది నేటికి జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఇస్రోకు వీలైనన్ని ఎక్కువ కేటాయింపులను చేస్తూనే ప్రైవేటు రంగాన్ని కూడా మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే మనము ఈ అంతరిక్ష రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. ఈ ఆర్టికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి వివరిస్తూనే ఈ ప్రాథమిక హక్కు మరొకరి హక్కులను భంగం కలిగించకుండా వినియోగించుకోవాలి అని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో పరుష వ్యాఖ్యల కట్టడికి మార్గదర్శకాలను రూపొందించమని సుప్రీంకోర్టు ఇక్కడ కేంద్రాన్ని ఆదేశించింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న పరుష పదజాలం గురించి మరియు ట్రోలింగ్ గురించి, అలానే డిఫేమేషన్, కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్స్ ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని గైడ్ లైన్స్ని రూపొందించమని, అంటే వీటి కట్టడికి కొన్ని గైడ్ లైన్స్ని రూపొందించమని కేంద్రాన్ని ఆదేశించడం చూడవచ్చు. ఇందులో మనము సెక్షన్ 66A ఆఫ్ IT యాక్ట్ గురించి కూడా చూడాల్సిన అవసరం ఉంది అండి. ఈ కంటెక్స్ట్లో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్పవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు విలువనిస్తూ సెక్షన్ 66A ఆఫ్ IT యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అండి. ఈ సెక్షన్ ప్రకారం సామాజిక మాధ్యమాలలో ఎవరైనా వ్యతిరేక పోస్టులు కానీ పరుష పదజాలంతో లేదా ఎదుటి వ్యక్తిని కించపరిచే పోస్టులను పెడితే అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం ఈ సెక్షన్ 66A కల్పించబడింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛను, ఫండమెంటల్ రైట్స్ను అప్హెల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు దీనిని రద్దు చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలను ఈ కంటెక్స్ట్లో చేయడం చూడవచ్చు. సామాజిక మాధ్యమాలలో ఈ పరుష పదజాలాల వ్యాఖ్యల కట్టడికి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం రూపొందించాలి అని ఆదేశించింది. ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛ మరొకరి హక్కులకు భంగం కలిగించకూడదు అని. అంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు కూడా అబ్జల్యూట్ కాదు. మనము మన స్పియర్ వరకు దానిని కాపాడుకోగలిగితే, అంటే పక్క వ్యక్తికి ఇబ్బంది కలిగించనంత వరకు కూడా ప్రాథమిక హక్కులు మనకి అందించబడతాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తి భావాలను కించపరిచేలా కానీ ఎదుటి వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్ చేస్తే అవి అతని యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఎందుకు? మనకి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కల్పించబడింది. జీవించే హక్కు అంటే మియర్ ఎగ్జిస్టెన్స్ కాదు, గౌరవంగా సమాజంలో అత్యున్నతంగా బతకడానికి అవసరమైన సదుపాయాలను కల్పించడం. సో ఆర్టికల్ 21 అనేది కూడా ప్రాథమిక హక్కే. కాబట్టి మన హక్కులను అవతలి వ్యక్తి యొక్క హక్కులు హరించని విధంగా ఉపయోగించుకోవాలి అని, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో ఈ పరుష వ్యాఖ్యలను కట్టడి చేయడం కోసం కొన్ని మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో సగానికి పైగా పిల్లలకు అందని టీకాలు. మొత్తం 9 దేశాలలో ఇదే పరిస్థితి. WHO, యూనిసెఫ్ సంయుక్త నివేదికలో వెల్లడి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక ఇష్యూస్ ఎదురవుతూ ఉన్నాయండి. గత ఏడాది మనము కొన్ని గణాంకాలను పరిశీలిస్తే సుమారుగా 1.40 కోట్ల మందికి పైగా పిల్లలకు ఒక్క టీకా డోస్ కూడా లభించలేదు అని ఐక్యరాజ్య సమితి యొక్క ఆరోగ్య విభాగం వెల్లడిస్తూ ఉంది. అలానే 2023 కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది అని, 9 దేశాలలో సగానికి పైగా పిల్లలకు టీకాలు ఇవ్వలేదు అని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం కూడా ఇందులో ఉండడం ఆందోళన కలిగించే అంశం. 2024లో ఏడాది లోపు పిల్లలలో 89% మందికి డిప్తీరియా, టెటానస్, కోరింత దగ్గు టీకాలు మొదటి డోసులను మాత్రమే వేశారు. 2023లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉన్నాయి. అయితే దీనికి గల కారణాలను మనం విశ్లేషిస్తే అమెరికా లాంటి అగ్రదేశాలు ఇటీవలి కాలంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలకు నిధులను కోత పెట్టడం చూడవచ్చు. ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గవి, యూనిసెఫ్లకు అందించాల్సిన నిధులను వీళ్ళు కట్ చేయడం, దీని కారణంగా ఇవి పేద మరియు మధ్యాదాయ దేశాల యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు భారతదేశము తీసుకోవాల్సిన చర్యల గురించి మనం చూస్తే భారతదేశము దేశీయంగా తనకి కావలసిన టీకాలను అభివృద్ధి చేయడానికి తగిన నిధులను కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మనము మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా అనేక రకాల టీకాలను మనము పిల్లలకు అందిస్తూ ఉన్నాము. దీనిని మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భద్రతా సవాళ్లకు దీటుగా ఎస్సీఓ కట్టుదిట్టమైన రక్షణ సమకూర్చుకుందాం జిన్పింగ్. ఇటీవల చైనాలోని తియాన్జిన్లో ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రస్తావిస్తూ భద్రతా సవాళ్లకు దీటుగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని పటిష్టంగా అభివృద్ధి చేసుకోవాలని మరియు తగిన వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే భారత్తో సహా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న 10 సభ్య దేశాల యొక్క విదేశీ వ్యవహారాల మంత్రులతో చైనా అధ్యక్షుడు భేటీ అయ్యారు. మనకి తెలుసు ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 10 ఉన్నాయి. లాస్ట్ మెంబర్ ఎవరండి? బెలారస్ ఇటీవల యాడ్ అయింది. 2024లో బెలారస్ అఫీషియల్గా యాడ్ అయింది. 2023లో ఇరాన్ ఫుల్ టైం మెంబర్గా యాడ్ అయింది. సో ఈ విధంగా మొత్తం ఈ ఎస్సీఓ సభ్య దేశాల సంఖ్య 10కి చేరుకుంది. అలానే ఈ భేటీలో భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ మరియు జిన్పింగ్ మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా కొన్ని చర్చలు నడిచాయండి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసి మతపరమైన విభజనను భారతదేశంలోకి తెచ్చేందుకే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులు చేశారు అని పాక్ చైనా మంత్రుల సమక్షంలోనే జయశంకర్ గారు ఇక్కడ వెల్లడించడం చూడవచ్చు. కాబట్టి ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మనకి రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ ర్యాట్స్ అనేది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక వ్యవస్థగా ఉంది. ఉగ్రవాద నిరోధకానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రాంతీయంగా ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సహకారం చాలా కీలకమని జయశంకర్ గారు స్పష్టం చేయడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఇంధనం కొంటే 500% సుంకం తప్పదు, భారత్కు మరోసారి అమెరికా హెచ్చరిక. భారతదేశం ఇటు మల్టీపోలార్ అప్రోచ్ని మనము పాటిస్తూ ఉంటాం. అటు దౌత్య సంబంధాలలో కానీ ఇటు వాణిజ్య సంబంధాలలో కానీ ఒక దేశం మీదనే ఎప్పుడూ పూర్తిగా డిపెండ్ అవ్వము. అటు అమెరికాతో మనము మైత్రిని కొనసాగిస్తూనే ఇటు రష్యాతో మనము ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ని కలిగి ఉన్నాము. అయితే ఇప్పుడు అమెరికా కొన్ని నిబంధనలను ఇక్కడ భారత్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ భారతదేశం రష్యా యొక్క ఆయిల్ని కొంటే 500% వరకు సుంకం విధిస్తాము అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం చూడవచ్చు. అయితే హిస్టారికల్గా చూసినప్పుడు భారతదేశం ఎప్పుడు అమెరికా యొక్క ప్రెజర్కి తలవంచలేదు. ముఖ్యంగా మనము ఈ S-400 కొనుగోళ్ల విషయంలో కూడా అమెరికా చాలా ప్రెజర్ తీసుకువచ్చింది రష్యాతో డీల్ చేసుకోవద్దు అని. కానీ భారతదేశం తన సార్వభౌమాధికారానికి మరియు దేశ భద్రతకే విలువనిస్తూ S-400ని కొనుగోలు చేసింది. ఇది ఇటీవల ఆపరేషన్ సింధూర్, దాని తర్వాత జరిగిన పర్యవసనాలలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణంలో ఎంత కీలకంగా ఉపయోగపడిందో మనం చూసాము. ఇప్పుడు అమెరికా మరొకసారి ఆయిల్ ట్రేడ్ విషయంలో భారతదేశం మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ సహా ఇతర దేశాలపై 500% సుంకాలను విధిస్తామని అమెరికా హెచ్చరించింది. చైనా, భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉన్నాయని, ఈ దేశాలు యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్నాయని ఆరోపించింది. రష్యాకు సహాయం చేసే దేశాలపై 500% వరకు సుంకాలు విధించాలి అని, వీటి మీద సుంకాలు విధించినప్పుడు మాత్రమే రష్యా తన డీల్కి ఒప్పుకుంటుంది అని అమెరికా భావిస్తుంది. రష్యా రాబోయే 50 రోజులలో ఈ పీస్ అగ్రిమెంట్కి రాకపోతే, శాంతి ఒప్పందానికి రాకపోతే రష్యాపై 100% సుంకాలను అమలు చేయాలి అని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మరియు దానికి ఆ దేశ సెనేటర్ల నుండి మద్దతు కూడా లభిస్తూ ఉంది. అండ్ ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే, ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ ఆటగాడు ఎనిక్ సిన్నర్ నిలిచాడు. సో మనము లాస్ట్ క్లాస్లో చూసాము,
మెన్స్ సింగిల్స్ అండ్ ఉమెన్ సింగిల్స్ గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ ఇంపార్టెంట్ అని. సో ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సీనియర్ ఐపీఎస్ అధికారిని సోనాలి మిశ్రా రైల్వే రక్షక దళం డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈవిడ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆర్పిఎఫ్కు డైరెక్టర్ జనరల్గా ఒక మహిళా అధికారి నియమితులవడం ఇదే తొలిసారి. కాబట్టి ఇలాంటివి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పలు రంగాలకు చెందిన నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకి నామినేట్ చేశారు. వీరిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, చరిత్రకారిణి మీనాక్షి జైన్, అలానే సి సదానంద్ మాస్టర్ ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకి ఈ రాజ్యసభకి నామినేషన్ ప్రాసెస్లో ప్రెసిడెంట్కి కొన్ని అధికారాలు ఉంటాయనే విషయం తెలుసు. భారత రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు అండి. అయితే వారు ఈ క్రింది రంగాలకు చెందిన వారే ఉండాలి. ఎల్ అంటే లిటరేచర్, ఏ అంటే ఆర్ట్స్, ఎస్ అంటే సోషల్ సర్వీస్, ఎస్ అంటే సైన్స్. ఈ విధంగా 4 రంగాలకి చెందిన వారిని ఇక్కడ నామినేట్ చేయడానికి అధికారం ఉంటుంది. అలానే గవర్నర్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ని నామినేట్ చేయవచ్చు. వీళ్ళకి ఇంకొక అడిషనల్ రంగం ఉంటుంది, దీనినే కోఆపరేటివ్ మూమెంట్ అని పిలుస్తాం. సో ఇలాగా మనకి క్లాస్ అండ్ లాస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వారిలో ఎవరికి తమ విధులను నిర్వర్తించేటప్పుడు రాజ్యాంగ మరియు పరిస్థితుల విచక్షణాధికారాలు 2 ఉంటాయి? అంటే కాన్స్టిట్యూషనల్ మరియు సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఎవరికి ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. మనము లాస్ట్ క్లాస్లోను మరియు ఈ రోజు కూడా ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇందులో 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.